మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడైంచున్నాడు. చూడండి, హాగరు తన కుమారుని కోసము అరణ్యములు ఏడుస్తూ ఉన్నటువంటి సమయములో దేవుని కృప, దేవుని సన్నిధి అరణ్యములోనికి దిగి వచ్చి హాగరు యొక్క కుమారుని బ్రతికించినటువంటి దేవుడు. హాగరు తన కుమారుని కోసం ఏడ్చి, అయా నా కుమారుని బ్రతికించండి, నా కుమారుని ప్రభా లేవనెత్తండి, నా కుమారుని ప్రభా మీరు దీవించండి నాయన అంటూ హాగరు అరణ్యములో చేసినటువంటి ప్రార్థన దేవుడు విని హాగరు చెంతకు దిగి వచ్చి హాగరు యొక్క కుమారుని బ్రతికించుటకు ఎడారిలో సైతము నేటి ఊటను దయచేసినటువంటి దేవుడు. మరి మనము ప్రార్థిస్తుండగా మన పరిస్థితులన్నిటి నుండి విడిపించి మనకు చక్కటి కృపను, చక్కటి ఆ అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే మనం ఏడుస్తూ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ఏడుస్తూ దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు హాగరు యొక్క ప్రార్థన విన్న దేవుడు మనందరి ప్రార్థన కూడా దేవుడు వింటాడు.